సిద్దిపేట ప్రజల అభిమాన నాయకుడు మా తండ్రి గారైన స్వర్గీయ బి రమేష్ 20వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహం వద్దకి పార్టీలకు అతీతంగా ఆయన అభిమానులు వచ్చి నివాళులు అర్పించడం చాలా సంతోషకరం. అదేవిధంగా బి రమేష్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు కార్మికులకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన శిబిరాలు, ఆపదలు ఎవరైతే ఉంటే వారికి ఆదుకునేందుకు బి రమేష్ ఫౌండేషన్ ముందుంటుంది. ఆయన స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలుపుతూ ఈరోజు బాసంగారి రమేష్ అన్న గారి 25 సంవత్సరాల తన లేఖ అయినా కూడా ప్రతి ఒక్కరూ ఇప్పటికి కూడా గుర్తుంచుకొని తను చేసిన సేవలు గుర్తుంచుకొని అన్ని పార్టీల వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. అంటే ప్రతి నాయకుడు నాయకత్వంలో ఎలా ఉండాలి అని చెప్పి నిరూపణనే రమేష్ అన్న. పేదవాళ్లకు అందుబాటులో ఉండి పేదలందరికీ కూడా సేవ చేయాలనేది లక్ష్యమే తప్ప వేరే విధంగా తను ముందుకెళ్ళలేదు. అంటే తను చైర్మన్ అయ్యే వరకు కూడా తన సొంత 200 గజాల జాగ కూడా లేని వ్యక్తి అధికారికంగా చైర్మన్గా ఉన్నా కూడా తను ఎక్కడ కూడా రూపాయి సంపాదించకుండా పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ముందుకెళ్ళిండు. ఆ చైర్మన్ అయిన తర్వాత ఏదో పొత్తులో ఉన్న జాగను అమ్ముకుంటే ఆ ఉన్న కొడుకు ఆ 200 గజాలలో ఇల్లు కట్టియడం జరిగింది తప్ప ఎక్కడ కూడా అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుడు అనంటే అది బి రమేష్ అన్ననే తప్ప వేరే వ్యక్తి ఎక్కడ కూడా కనబడట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పేద ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. మనమే బాగుండడం కాదు, ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకున్న వ్యక్తి రమేష్ అన్న. కాబట్టి 25 సంవత్సరాలు గడిచినా కూడా ప్రతి ఒక్కరు కూడా రమేష్ అన్నను యాద్ చేస్తూ దేశంలోనే మొట్టమొదటిగా ఆ రోజు 2000 సంవత్సరంలో ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలని చెప్పిన మా నాయకులందరికీ పెద్దలందరికీ పెట్టి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా రాజకీయంగా ముందుకు కొనసాగాలి అనుకున్న వాళ్ళందరూ కూడా రమేష్ అన్నను స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి, రాజకీయంగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జోహార్ రమేష్ అన్న. దివంగత మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బాసంగారి రమేష్ అన్న వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు బాసంగారి వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బాసంగారి రమేష్ గారి 25వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారిని స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. భారత్ నగర్లో ఇక్కడ ఉండి అదే రకంగా ఈ సిద్దిపేట పట్టణ ప్రజలకు తాను లీడర్గా ఎదగడంతో పాటు చాలామందిని నాయకులుగా తీర్చిదిద్దిండు. అలాంటి స్ఫూర్తిని ఈ తరం కూడా ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు కొనసాగాలి. చాలా ప్రజలకు అందుబాటులో ఉండి చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపి ప్రజలకు ఆదర్శంగా సేవలు చేసి చాలామందిని లీడర్లు కూడా తీర్చిదిద్దిన వారి స్ఫూర్తిని మేము కూడా ముందుకు తీసుకొని పోతాం. పట్టణ ప్రజలకు ఒక మున్సిపల్ చైర్మన్గా, కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా అంచెలంచెలుగా ఎదిగి ఒక చిరస్థాయిగా అందరి హృదయాల్లో నిలిచిపోయేలాగా సేవలు చేసినటువంటి రమేష్ అన్న ఎప్పటికీ చిరస్మరణీయుడు. వారి ఆదర్శాలను, వారి స్ఫూర్తిని మేము కూడా ముందుకు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ వారి వర్ధంతి సందర్భంగా ఘనమైన మనస్ఫూర్తి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ బాసంగారి రమేష్ అన్న. మాజీ మున్సిపల్ చైర్మన్ బి రమేష్ అన్న 25వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి కుమారుడు మాజీ కౌన్సిలర్ బాసంగారి వెంకట్ ప్రతి సంవత్సరం ఇదే జాగాలో నిర్వహిస్తూ మరి మా అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుని స్మరించుకునేందుకు మాకు అవకాశం ఇస్తున్నారు. నిజంగా సిద్దిపేటలో 25 సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత కూడా తనని గుర్తు చేసుకుంటూ తను చేసిన పనులను స్మరించుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో మనం గుర్తించుకోవచ్చు. ముఖ్యంగా మాలాంటి యువతకు రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన కలిగించడానికి బాసంగారి రమేష్ అన్న కూడా కారణం అని చెప్పి తెలియజేస్తూ వారిని ప్రతి సంవత్సరం ఇలాగే స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో సిద్దిపేటలో మరింత మంది రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో పాల్గొనాలని కోరుకుంటూ వారికి నివాళులు అర్పిస్తాం.